బాబు, మీ వీడియోకు శివాకి ఎలాంటి సంబంధం లేదు. శివాని మీరు అపార్థం చేసుకోవద్దు బాబు అంటే, ఇప్పుడు అవన్నీ ఎందుకండి? మర్చిపోయిన గతమాన్ని గుర్తు చేసుకోవడం అంటే, అవును నిజమే అంటూ, అమ్మ మీనా నాన్నగారికి ఓ నమస్కారం చేసుకో అమ్మ, ఆశీర్వాదం తీసుకో అని చెబుతుంది మీనా వాళ్ళ అమ్మ. సరే అమ్మ అని ఇద్దరు మీనా మరియు బాలు కలిసి ఆ యొక్క మీనా వాళ్ళ తండ్రి యొక్క ఫోటో దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుంటారు. నాన్న, నువ్వు ఆశించినట్టుగా నాకు మ్యారేజ్ అయింది, పెళ్ళి అయింది, ఒక సంవత్సరం అవుతుంది, మేము అన్యోన్యంగా ఉంటున్నాం, నువ్వు ఎలాంటి టెన్షన్ నువ్వు నువ్వు చల్లగా చూడు నాన్న అని మొక్కుకుంటుంది. మీరు ఎక్కడున్నా మమ్మల్ని చల్లగా చూడండి మామయ్య అంటూ బాలు కూడా ప్రార్థన చేసుకుంటాడు వాళ్ళ మామయ్య ఫోటో దగ్గర. ఇంతలో మీనా వాళ్ళ చెల్లె అంటుంది, బావా నీకు షర్ట్ చాలా బాగుంది, చాలా సూపర్ సూట్ అయింది అంటే, అవును బామ్మ కూడా ఇవాళ అలా అంది అని అంటాడు బాలు. ఎక్కడ కొన్నారు, ఏ షాప్లో కొన్నారు అని అడగడంతోనే వెంటనే అనుకోకుండా మీనా వాళ్ళ తల్లి చెప్తుంది, ఇది శివ తీసుకొచ్చాడు బాబు అనడంతోనే, శివ తీసుకొచ్చాడా నాకు ఈ షర్టు అని లేచి కూర్చున్న చోటు నుంచి లేచి కోపంగా చూస్తాడు. అదేం లేదండి, ఎవరైతేంది మా పుట్టినిల్లు వాళ్ళు తీసుకొచ్చిన బట్టలే కదా అని మీనా అంటుంది. నాకు ఎంత తక్కువ తీసుకొచ్చినా ఏం కాదు, కానీ శివగాడు ఆ గుణగాడి దగ్గర 5 రూపాయల వడ్డీ వసూలు చేసి దగ్గర పనిచేస్తూ తీసుకొచ్చాడు, నాకు ఇది ఎందుకు ఇలా చేశాడు అని కోపంగా చూస్తుంటాడు శివాని బాలు. ఏంటి అయితే ఏంటి, అదేమన్నా ఫుట్పాత్ పైన తీసుకొచ్చింది ఏం కాదు, అది బ్రాండెడ్ బట్టలే, మేము కూడా బ్రాండెడ్ బట్టలే తీసుకొస్తామంటే, ఎలాంటి బట్టలు అనేది కాదు, నువ్వు వాడి దగ్గర పనిచేస్తూ తీసుకొచ్చావు, అదే నాకు నచ్చట్లే అంటే, ఏ మేమైతే మాత్రం నేను తీసుకొచ్చింది మాత్రం మీరు వేసుకోరా, మీకు అంత ఇబ్బంది ఉందా అంటే, మీనారే నువ్వు కొద్దిసేపు బయటికి పోరా అంటుంది. ఇది నా ఇల్లు, నేను బయటికి వెళ్ళను అంటాడు శివ. ఇంతలో మీనా, ఏంటి శివ నువ్వు ఆగురా నోర్మి అని అంటుంది. ఎంత చెప్పినా వినకుండా శివ బాలుపైకి మీదికి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. నేను తీసుకొచ్చిన షర్ట్ నచ్చకపోయినా వేసుకున్నావు కదా అనడంతోనే బాలుకు ఇంకా కోపం వస్తుంది. ఓహో, నువ్వు సంపాదించి కొని నాకు ఇచ్చేవాడివయ్యావా, బ్రాండెడ్ బట్టలు కొనేంత వాడివయ్యావారా అని అంటాడు బాలు. లేదంటే నేను కూడా సంపాదిస్తాను, నేను కూడా కొనగలుగుతాను అంటూ మీదికి మాట్లాడుతుంటాడు శివ. నేను తీసుకొచ్చుకున్న బట్టలు మీరు వేసుకున్నారు కదా, అంత ఇష్టం లేనప్పుడు ఎందుకు వేసుకున్నారు అనడంతోనే కోపంతో ఉర్రుతలు ఊరిపోతూ బాలు షర్టు విప్పి ఆ యొక్క శివ మీద వేసి ఇంట్లో నుంచి బయటికి కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు. అయ్యో బాబు ఆగండి అనుకుంటూ మీనా వాళ్ళమ్మ, ఏమండి ఏమండి ఆగండి అంటూ మీనా అందరూ కలిసి బయటికి వస్తూ ఉంటారు. బయటికి వెళ్ళి బాలు తన కారులో కోపంగా వెళ్ళి ఉంటాడు. అంతలోనే చుట్టుపక్కల ఉన్నటువంటి అమ్మలక్కలు వచ్చి, ఏంటి ఏంటి మీనా అలా వెళ్ళిపోతున్నారు, ఏమైంది అని, ఇంతలోనే ఏం జరిగింది అంటూ అమ్మలక్కలు బయటకు వచ్చి మాట్లాడుతుంటారు. ఇంతలో కోపం వచ్చిన బాలు, మీనా వస్తున్నావా లేదా అని కొంచెం కోపంగా అరుస్తాడు. ఇంతలో వాళ్ళ తల్లి అయినటువంటి మీనా వాళ్ళ తల్లి, అమ్మ నువ్వు వెళ్ళు, లేదంటే ఇంకెంత గొడవ అవుతుందో ఏమో, నువ్వు వెళ్ళు అమ్మ నువ్వు వెళ్ళు అని బాధతో సాగనంపుతుంది మీనాని. మీనా బాధతో తిరిగి వెళ్ళి కారులో కూర్చుంటుంది. ఇంతలో మీనా వాళ్ళ అమ్మ శివ దగ్గరికి వచ్చి, ఏంటిరా నువ్వు చేసింది, ఇది పద్ధతేనారా, ఇంటికి వచ్చిన అక్క బావను ఎలా మర్యాదగా చూసుకోవాలో కూడా తెలియదా, ఎందుకు ఇంతగానం గొడవ చేసావు, ఎంత సంతోషంగా ఉంటూ వచ్చింది నాకు బిడ్డ, ఇప్పుడు ఎలా తిరిగిపోతుంది అని బాధపడుతుంది. ఇంతలో కారులో కూర్చున్నటువంటి మీనా, ఏంటండి మీరు ఇలా చేయడం ఏమైనా బాగుందా, వాడు ఏదో తెలియక చేశాడు, చిన్న పిల్లగాడు అంటే, నా గురించి తెలుసు కదా మీనా నీకు, నాకు అలాంటి నచ్చవు, నేను మనసులో ఏదుందో బయటికి కూడా అదే మాట్లాడతాను అని కోపంగా అంటాడు బాలు. అదేంటండి, అమ్మ వాళ్ళు ఎంత బాధపడుతుంటారు, మీరు ఒక్కసారైనా ఆలోచించారా, మన కోసం ఎన్ని చేసి పెట్టారు వాళ్ళు అంటే, చేసి పెట్టారని మాత్రం తినుకుంటూ ఉంటామా, మనసు చంపుకొని ఉండలేము కదా మీనా అని బాలు అంటాడు. ఇంతలో సీన్ కట్ చేస్తే ప్రభావతి పాయసం తీసుకొని వస్తుంది సంజుకి. మీ అమ్మ మౌనిక అనుకుంటూ వస్తే, ఏంటి ఏమో ఆస్తులేమో రాసిచ్చినట్టుగా అలా అరుస్తున్నారు అని అంటాడు సంజు. ప్రభా మైండ్లో వామ్మో ఏంది ఇలా అన్నాడని అనుకుంటుంది ప్రభావతి. ఇంతలో సంజు కోపంతో అనడంతోనే అక్కడ నుండి వెళ్ళిపోతూ హాల్లోకి వచ్చి చైర్లో కూర్చుంటే ప్రభావతి. ఇంతలో మనోజ్ వచ్చి, ఏంటమ్మా అలా నీరసంగా కనబడుతున్నావంటే, ఏంటిరా నేను ఒకప్పుడు అత్తలే కాదు ఇప్పుడు కోడల్ని అయిపోయాను, నన్ను మా అత్తగారు సాధిస్తున్నారు అంటే, ఏంటి రోహిణి నువ్వు అమ్మకు హెల్ప్ చేయొచ్చు కదా అంటే, బామ్మగారు నా కోడలికి చెప్పాను మీకు కాదు అంటుంది మనోజ్ అని చెప్తుంది. ఏమండి ఏమండి ఆగండి, నేను లోపలికి వెళ్ళి షర్ట్ తీసుకొస్తాను అంటే వినకుండా బాలు లోపలికి వస్తాడు. మీనా అనుకుంటుంది, డిగ్రీ ప్రశ్నపత్రంలో ఉన్నటువంటి ప్రశ్నలన్నీ వాళ్ళ కళ్ళల్లోనే కనబడుతుంటాయి, నేను ఎవరికని సమాధానం చెప్పాలి అనుకుంటూ లోపలికి వస్తుంది. ఇంతలో
బాలు లోపలికి వచ్చి వాటర్ తాగుతూ ఉంటాడు. అది చూసిన ప్రభావతి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయ్యి, ఏంటి వీడు పోయేటప్పుడు షర్ట్‌తోనొచ్చాడు, వచ్చేటప్పుడు షర్ట్ లేకుండా వచ్చాడు అని ప్రభావతికి పెద్ద క్వెషన్‌గా మిగులుతుంది అక్కడ. ఏంటిరా ఏమైందే ఇగ వీడికి బాలుకి అని అంటుంది ప్రభావతి క్వెషన్ మార్క్‌తో. ఏం లేదా అండి, ఏం లేదు అని నేను వేసుకున్నానా షర్ట్? మీ కొడుకును అడగండి అని మీనా అంటుంది ప్రభాతో. ఇంతలో నాయనమ్మ కూడా ఏంటి ఏమైందిరా బాలు ఏమైంది అని అడుగుతుంటే ఇంతలో సంజు ఇంతలో ఇదే సందు దొరికింది కదా అనుకొని అత్తగారింటికి పోతే బట్టలతో వస్తారు కానీ బట్ట లేకుండా వచ్చాడేంటి అని సంజు అడుగుతాడు. మా సత్యం కూడా ఏంటిరా ఏమైంది అని సత్యం అడుగుతాడు. అందరికీ ఏం క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలో మీనాకు తెలియక ఏం లేదండి టీ పడింది అని చెప్తుంది మీనా. నా షర్టు టీ పడితే అక్కడ వేసొచ్చాను బయటేస్తే కూడా ఎత్తుకపోయాడని చెప్తుంది. మనోజ్ అంటాడు అసలు ఈ క్వశ్చన్కి ఆన్సర్ సరిగ్గా లేదు కాదురా అని అంటాడు. ఏం లేదు గుడి ముందు అడక తినేవాడికి షర్ట్ లేకపోతే షర్ట్ ఇచ్చానని బాలు కోపంగా సమాధానం చెప్తాడు మనోజ్తో. ఇంతలో హాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ అందరు సైలెంట్గా ఉంటారు కానీ ప్రభాకు మాత్రం అది ఏంటో తెలుసుకోవాలి, అది ఏమైందో తెలుసుకోవాలంటూ కడుపులో ఉబ్బిపోతుంది. ఇంతలో మీనా తోటికోడలైనటువంటి శృతి, ఏంటండి ఏముంది అందులో తెలుసుకోవడానికి, షర్ట్ మీద ఏదో పడింది బయటేసొచ్చారు దీనికోసమని ఏంటి ఏంటి అని ఉబ్బిపోతున్నారు, ఇలా అవసరమా అండి అని మీద పడినట్టే చెప్తుంది ప్రభాకి. ఇంతలో ప్రభా ఏంటి ఇది నా మీద పడినట్టే చేస్తుంది అనుకుంటూ ఆహా అవునా అని అంటుంది. మేము వెళ్ళొస్తాం ఆంటీ బయటికి అని రవి మేము అనుకున్న పని చేద్దాం వెళ్దాం పదా అనుకుంటూ బయటికెళ్ళిపోతారు శృతి మరియు రవి. అయినా కానీ ప్రభాకి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని రోహిణితో అంటుంది. ఏం జరిగిందో తెలుసుకోపో అని కిచెన్లోకి పంపుతుంది రోహిణిని. రోహిణి వెళ్ళి ఏమైంది మీనా అని అడిగితే నాకైనా చెప్పవా అంటే ఏంటి మీకు చెప్పాలి, మీరు ఆ రోజు మీ నాన్న డబ్బులు ఇచ్చారని చెప్తుంటే బాలు ఎన్నో క్వశ్చన్స్ వేశారు, మీరు అన్నిటికీ కోపంగా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు, మేమేమన్నా అన్నామా అని కోపంగా సమాధానం చెబుతుంది మీనా. ఇంతలో ప్రభావతి చూసుకుంటూ ఏంటి ఇది ఇంతగా మాట్లాడుతుంది అన్నట్టుగా ఫేస్ ఫీలింగ్ పెడుతుంది. మీకు ఇంతే జరిగింది, షర్టు మీద టీ పడింది, టీ పడితే వేరే వాళ్ళకి ఇచ్చొచ్చామని చెప్తుంది. ఇంతలో ప్రభావతి బయట ఉంటుంది. సరిపోయిందా అనుకుంటూ కోపంగా వెళ్ళిపోతుంది. ఇంతలో ప్రభావతి అనుకుంటుంది వామ్మో నేను వెళ్ళి అడగలే, ఇది నాకే ఇలా క్వశ్చన్ ఆన్సర్ వేస్తుండే అనుకుంటుంది. ఇంతలో బామ్మగారు మీన దగ్గరకు వచ్చి ఏమైందమ్మా కనీసం నాతో అయినా చెప్పు, నేను అందరిలో అడగడం లేదు అంటే ఏమైందో తెలియదు బామ్మగారు, బావ బామ్మర్దులు ఒక్క దగ్గర కలిసిన ప్రతిసారి ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది, అసలు ఏమైందో తెలియదు, బాలు ఇలా చేశాడు అంటే తను చాలా మంచివాడమ్మా, ఎంతో మారాడు, నీ వల్లనే మారాడు, నువ్వు అంటూ ఉంటావే ముళ్ళకంప అని పెళ్ళైన మొదట్లో ఆ ముళ్ళకంపను పూలగంపలో పడేసేటట్టు చేసావు, తనని చాలా మార్చావమ్మా, ఇంకా మారుతాడు, ఏదైనా నువ్వే మార్చుకోవాలి తల్లి, తను చాలా మంచివాడు, బాలు నా దగ్గర పెరిగాడు అని ఎంతో హితబోధన చేస్తుంది మీనాకి. అలాగే లోపలికి వెళ్ళి ఏంటిరా బాలు ఏంటి అంటే ఏమో షీలా డార్లింగ్ మీలే నాకేం తెలియలేదు మంచిగానే ఉన్నా నేను అంటే లేదురా నీ మొహంలో బాధ కనబడుతుంది, ఏమైనా అన్నీ సర్దుకపోవాలి నాన్న, ఏదైనా నా అనుభవంతో చెప్తున్నా, ఏదైనా అన్నీ మంచిగా జరుగుతాయి, మంచిగా సంతోషంగా ఉండాలి అంటే ఏమైంది ఇప్పుడు నేను సంతోషంగానే ఉన్నాను కదా అంటే ఈ షర్ట్ ఇప్పుకొని ఉన్నావు ఇదే నా సంతోషం అంటే నేను ఇప్పుడు షర్ట్ వేసుకుంటే సంతోషంగా ఉన్నట్టు అంతేనా అని వెళ్ళి షర్ట్ వేసుకొని వస్తాడు బాలు. ఇప్పుడు బాగున్నావురా బంగారు బొమ్మలా ఉన్నావు అని అంటుంది షీలా డార్లింగ్. ఇంతలో అందరు కలిసి మళ్ళీ మన కోసం అందరూ బయట హాల్లో వెయిట్ చేస్తున్నారు వెళ్దాం పదండి అంటూ షీల బాలు మీనా ముగ్గురు కలిసి కిందికి వెళ్తారు. ఇప్పుడు నీకు హ్యాపీనా అని బాలు అడుగుతాడు మీనాను. ఇప్పుడు సంతోషమే లేండి అంటే మీదికి వస్తాడు బాలు మీనాతో. కిందికి వెళ్దాం పడండి మన కోసం అందరు వెయిట్ చేస్తూ ఉంటారు అనుకుంటూ కిందికి వెళ్తారు. ఇంతలో హాల్లో శృతి మరియు రవి సెలబ్రేట్ చేసినటువంటి ఈ యొక్క పార్టీకి కేక్ తీసుకొచ్చి చాలా డెకరేషన్ చేస్తారు, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంతలో బాలు వాళ్ళ అత్తమ్మ కూడా వస్తుంది. నెక్స్ట్ అప్కమింగ్లో ఫ్రెండ్స్ కేకు మరియు అన్ని డెకరేషన్ చేసిన తర్వాత ఎవరి మనసులో ఏముందో చెప్పాలి అని శృతి అంటుంది అందరితో. వాళ్ళ మామయ్య చెప్తాడు, నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలిరా, చాలా మంచి మా మీనా, తను వచ్చిన కంచెలే అందరం హాయిగా ఆనందంగా ఉంటున్నామని చెప్తాడు. ఒక్కొక్కరు మనోభావాలు ఒక్కొక్కరు వ్యక్తం చేసుకుంటూ ఉంటారు. ఇంతలో సంజు ఏమంటాడంటే ఏదో రకంగా బాలును కించపరచాలి అని నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను మీకు అని చెప్తాడు. ఏంటి ఆ గిఫ్ట్ అని మనోజ్ అడగడంతోనే నా కార్ డ్రైవర్గా పెట్టుకుందాం, పర్సనల్ డ్రైవర్గా పెట్టుకుంటాను అని చెప్పడంతోనే అందరూ అదో రకంగా చూస్తూ ఉంటారు. చాలా బాధపడతాడు మీనా మరియు బాలు. చూడాలి ఫ్రెండ్స్ రేపు వచ్చే ఎపిసోడ్లో ఎందుకు అలా సంజు ఇవ్వాల్సి వచ్చింది లెటరు
అలా పర్సనల్గా పెట్టుకొని ఎందుకు బాధ పెట్టాలనుకున్నాడు? అసలు అసలు బాలు ఒప్పుకుంటాడా ఈ యొక్క డ్రైవర్ పనికి? మీనా ఏం సమాధానం చెప్తుందో చూడాలి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్